హలో ఫ్రెండ్స్, మనకు ఏపీ ఎస్బిటిఈడి బోర్డ్ నుంచి అయితే మనకు టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ సంబంధించిన నోటిఫికేషన్ మనకు 12/1/2024 అంటే ఎస్టర్డే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఇది ఎప్పుడు ఎగ్జామ్ అంటే మార్చ్ 2024లో జరుగుతుంది ఎగ్జామ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకు ఎస్టర్డే రిలీజ్ అయింది నోటిఫికేషన్. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామినేషన్ జనవరి 2024లో జరగాల్సింది ఇప్పుడు మార్చ్లకి మనకు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి చూద్దాం. టైప్ రైటింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైప్ రైటింగ్ లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ తెలుగు అండ్ విల్ బి కండక్టెడ్ ఇన్ 4 బ్యాచెస్ ఉంటాయంట. తెలుగు అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ అండ్ లోయర్ కలిపి 4 బ్యాచెస్గా డివైడ్ చేశారు. జూనియర్ వచ్చేసి ఇక్కడ కండక్టెడ్ బ్యాచ్ ఓన్లీ 1 బ్యాచ్, అంటే జూనియర్ గ్రేడ్ 7th క్లాస్ వాళ్ళకి మాత్రం జూనియర్ గ్రేడ్ ఉంటుంది, వాళ్ళకు ఓన్లీ 1 బ్యాచ్ మాత్రమే ఉంది. ఇక్కడ టైప్ రైటింగ్ హిందీ బోత్ హయ్యర్ అంటే లోయర్ అండ్ హయ్యర్ కలిపి ఇక్కడ 1 బ్యాచ్ ఉందంట, ఒకటి సింగిల్ బ్యాచ్. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 23rd నుంచి 23/1/2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సంబంధించిన లింక్ అయితే బోర్డు సంబంధించిన లింక్ ఉంది, ఇది ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ జూనియర్ గ్రేడ్ సంబంధించింది. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇక్కడ 7th క్లాస్ కావాలి సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా. నెక్స్ట్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇది లోయర్ గ్రేడ్ సంబంధించింది, కంపల్సరీ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇక్కడ ప్రాసెస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇట్స్ ఈక్వలెంట్. ఓకే, నెక్స్ట్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ హయ్యర్ గ్రేడ్కి వచ్చేసి ఇక్కడ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకు సంబంధించింది షార్ట్ హ్యాండ్ యొక్క షెడ్యూల్ చూస్తే ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లోయర్ గ్రేడ్ సంబంధించింది. ఇక్కడ ఎస్ఎస్సి 10th క్లాస్ కంప్లీట్ కావాలి లోయర్ గ్రేడ్కి, ఇక్కడ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఇంటర్మీడియట్కి లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు హయ్యర్ గ్రేడ్కి ఇక్కడ సేమ్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ఆల్ హై స్పీడ్స్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు హై స్పీడ్కి ఇక్కడ వచ్చేసి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే కావాలి డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ చూద్దాము. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి లోయర్ గ్రేడ్కి జూనియర్ గ్రేడ్కి కలిపి టైప్ రైటింగ్కి 500. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ ఆల్సో 500, షార్ట్ అండ్ హై స్పీడ్ ఆల్సో 500. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఫీ వచ్చేసి మనకి 700 రూపీస్ ఉంది. ఇది తత్కాల్లో ఫీ వచ్చేసి 3500 ఉంది. సో మనకు ఇన్ టైంలో కట్టుకుంటే 500 తోటే అయిపోతుంది ఫ్రెండ్స్, చూసి టైంకి కట్టేసుకోండి. ఓకే ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము, ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూడండి, కామెన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ పేమెంట్ ఎగ్జామినేషన్ 500 అంటున్నారు. 23rd వరకు అయితే 500 రూపీస్తో మనము అప్లికేషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది 31/1/2024కి 31st రోజు అయితే లేట్ ఫీ తోటి ఫైన్ తోటి మనకు 700 ఉంది కదా. అది ఇక్కడ లాస్ట్ డేట్తో ఎగ్జామినేషన్ వితౌట్ ఫీ 31 వరకు ఉంది. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ పే ద ఎగ్జామినేషన్ ఫీ ఫైన్ అంటే 700 తోటి ఉంది. ఫైన్ తోటి అంటే మనకు అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 23rd నుంచి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఫీజు వచ్చేసి 500 మాత్రమే. ఇక్కడ సెకండ్ రోజు అప్లై చేస్తే 700తో విత్ ఫైన్ అనమాట. సెకండ్ రోజుకి ఫిబ్రవరి 2కి అయితే 700 కట్టాల్సి ఉంటుంది. అదే ఫిబ్రవరి 5కి అయితే తత్కాల్లో 3500 తోటి ఫైన్తో కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ 2/3/2024 అండ్ 3/4/2024. ఎగ్జామినేషన్ వచ్చేసి 2nd ఫిబ్రవరి మార్చ్ అండ్ మార్చ్ 3కి 2nd and 3కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ విల్ బి హెల్డ్ ఆన్ 9th 10thకి ఇవి
కండక్ట్ చేస్తున్న షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ చూసుకొని మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఇంకెక్కడ ఏముంది అంటే నెక్స్ట్ ఇంకొక పేజీకి వెళ్ళిపోదాం డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సంబంధించింది ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఉంది. ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, సండే రోజు సెకండ్ 3rd 2024 నాడు ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ లోయర్ తెలుగు అంటే ఇచ్చారు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఎవరి ప్రకారం ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ అనేది ఉంది. సండే రోజు ఫస్ట్ సంబంధించింది ఇక్కడ చూసుకోండి, ఎవరికి లోయర్ గ్రేడా హయ్యర్ గ్రేడా ఏంటి అనేది చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టైప్ రైటింగ్ లోయర్ ఇంగ్లీష్ తెలుగు అండ్ హిందీ ఏ రోజు ఉన్నాయి, సాటర్డే అండ్ సండే ఉంది. ఇక్కడ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ జూనియర్ గ్రేడ్కి 2nd 3rd ఇది కూడా ఉంది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ యొక్క 2024 యొక్క షెడ్యూల్స్ ఇవి. పేపర్ 2 మార్నింగ్ 10:30 to 12:30 ఉంది లోయర్ గ్రేడ్కి. నెక్స్ట్ హయ్యర్కి వచ్చేసరికి 10:30 AM to 10:37 హై స్పీడ్ టైమింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, హై స్పీడ్వి అన్నీ. ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ అన్నీ చూసుకొని ఇక్కడ తెలుగు ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ యొక్క టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి. లోయర్ గ్రేడ్ టైమింగ్స్ ఇంగ్లీష్ షార్ట్ అండ్ ఇంగ్లీష్ 10th 3rd లోయర్ గ్రేడ్ 10:30 to 12:30 PM ఉంది. పేపర్ 2 అది. పేపర్ 2 వచ్చేసి 2:30 PM to 2:37 డిక్టేషన్ ఉంటుంది. 2:45 PM to 3:45 PM ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూసుకొని రాయండి ఫ్రెండ్స్. ఓకే, కరెక్ట్గా రాసుకోండి. ఇన్ టైంలో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అప్లై చేసుకొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నాకు ఏపీ SBTED బోర్డు నుంచి అయితే నాకు టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ సంబంధించిన నోటిఫికేషన్ మనకు 12th 1 2024 అంటే ఎస్టర్డే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఇది ఎప్పుడు ఎగ్జామ్ అంటే March 2024లో జరుగుతుంది ఎగ్జామ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకు ఎస్టర్డే రిలీజ్ అయింది నోటిఫికేషన్. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామినేషన్ January 2024లో జరగాల్సింది ఇప్పుడు మార్చిలకి మనకు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి చూద్దాం. టైప్ రైటింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైప్ రైటింగ్ లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ తెలుగు అండ్ విల్ బి కండక్టెడ్ ఇన్ 4 batches. 4 batches ఉంటాయంట. తెలుగు అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ అండ్ లోయర్ కలిపి 4 batchesగా డివైడ్ చేశారు. జూనియర్ వచ్చేసి ఇక్కడ కండక్టెడ్ బ్యాచ్ ఓన్లీ 1 batch అంటే జూనియర్ గ్రేడ్ 7th class వాళ్ళకి మాత్రం జూనియర్ గ్రేడ్ ఉంటుంది, వాళ్ళకు ఓన్లీ 1 batch మాత్రమే ఉంది. ఇక్కడ టైప్ రైటింగ్ హిందీ బోత్ హయ్యర్ అంటే లోయర్ అండ్ హయ్యర్ కలిపి ఇక్కడ 1 batch ఉందంట, ఒకటి సింగిల్ బ్యాచ్. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 23rd నుంచి 23rd 1 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సంబంధించిన లింక్ అయితే బోర్డు సంబంధించిన లింక్ ఉంది, ఇది ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ జూనియర్ గ్రేడ్ సంబంధించింది. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇక్కడ 7th class కావాలి సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా. నెక్స్ట్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇది లోయర్ గ్రేడ్ సంబంధించింది, కంపల్సరీ 10th class సర్టిఫికేట్ అయితే కావాలి. ఇక్కడ పాస్ SSC ఎగ్జామినేషన్ ఇట్స్ ఈక్వలెంట్. ఓకే, నెక్స్ట్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ హయ్యర్ గ్రేడ్కి వచ్చేసి ఇక్కడ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకు సంబంధించింది షార్ట్ హ్యాండ్ యొక్క షెడ్యూల్ చూస్తే ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లోయర్ గ్రేడ్ సంబంధించింది. ఇక్కడ SSC 10th class కంప్లీట్ కావాలి లోయర్ గ్రేడ్కి, ఇక్కడ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఇంటర్మీడియట్కి లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు హయ్యర్ గ్రేడ్కి ఇక్కడ సేమ్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ఆల్ హై స్పీడ్స్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు హై స్పీడ్కి ఇక్కడ వచ్చేసి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే కావాలి డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ చూద్దాము. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి లోయర్ గ్రేడ్కి జూనియర్ గ్రేడ్కి కలిపి టైప్ రైటింగ్కి 500. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ ఆల్సో 500.
షార్ట్ అండ్ హై స్పీడ్ ఆల్సో 500. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఫీ వచ్చేసి మనకి 700 రూపీస్ ఉంది. ఇది తత్కాల్లో ఫీ వచ్చేసి 3500 ఉంది. సో మనకు ఇన్ టైంలో కట్టుకుంటే 500 తోటే అయిపోతుంది ఫ్రెండ్స్. చూసి టైంకి కట్టేసుకోండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము, ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, కామెన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ పేమెంట్ ఎగ్జామినేషన్ 500 అంటున్నారు. 23rd వరకు అయితే 500 రూపీస్తో మనము అప్లికేషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది 31/01/2024కి 31st రోజు అయితే లేట్ ఫీ తోటి ఫైన్ తోటి మనకు 700 ఉంది కదా. అది ఇక్కడ లాస్ట్ డేట్ ద ఎగ్జామినేషన్ వితౌట్ ఫీ 31 వరకు ఉంది. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ పే ద ఎగ్జామినేషన్ ఫీ ఫైన్ అంటే 700 తోటి ఉంది. ఫైన్ తోటి అంటే మనకు అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 23rd నుంచి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఫీజు వచ్చేసి 500 మాత్రమే. ఇక్కడ సెకండ్ రోజు అప్లై చేస్తే 700తో విత్ ఫైన్ అనమాట. సెకండ్ రోజుకి ఫిబ్రవరి 2కి అయితే 700 కట్టాల్సి ఉంటుంది. అదే ఫిబ్రవరి 5కి అయితే తత్కాల్లో 3500 తోటి ఫైన్తో కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ 2/3/2024 అండ్ 3/4/2020 అండ్ March 3కి 2nd and 3rdకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ 9th 10thకి ఇవి కండక్ట్ చేస్తున్నారు. షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ చూసుకొని మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఏముంది అంటే నెక్స్ట్ ఇంకొక పేజీకి వెళ్ళిపోదాం డియర్ ఫ్రెండ్స్. టైం టేబుల్ ఉంది. ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, సండే రోజు 2nd 3rd 2024 నాడు ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ లోయర్ తెలుగు అంటే ఇచ్చారు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఎవరి ప్రకారం ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ అనేది ఉంది. సండే రోజు ఫస్ట్ సంబంధించింది ఇక్కడ చూసుకోండి, ఎవరికి లోయర్ గ్రేడా హయ్యర్ గ్రేడా ఏంటి అనేది చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ టైప్ రైటింగ్ లోయర్ ఇంగ్లీష్ తెలుగు అండ్ హిందీ ఏ రోజు ఉన్నాయి, సాటర్డే అండ్ సండే ఉంది. ఇక్కడ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ జూనియర్ గ్రేడ్కి 2nd 3rd ఇది కూడా ఉంది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ యొక్క 2024 యొక్క షెడ్యూల్స్ ఇవి. పేపర్ 2 మార్నింగ్ 10:30 to 12:30 ఉంది లోయర్ గ్రేడ్కి. నెక్స్ట్ హయ్యర్కి వచ్చేసరికి 10:30 AM to 10:37 హై స్పీడ్ టైమింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. హై స్పీడ్ అన్నీ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ అన్నీ చూసుకొని ఇక్కడ తెలుగు ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ యొక్క టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి. లోయర్ గ్రేడ్ టైమింగ్స్ ఇంగ్లీష్ షార్ట్ అండ్ ఇంగ్లీష్ 10th 3rd లోయర్ గ్రేడ్ 10:30 to 12:30 PM ఉంది. పేపర్ 2 అది. పేపర్ 2 వచ్చేసి 2:30 PM to 2:37 డిక్టేషన్ ఉంటుంది. 2:45 PM to 3:45 PM ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూసుకొని రాయండి ఫ్రెండ్స్. ఓకే, కరెక్ట్గా రాసుకోండి. ఇన్ టైంలో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.